మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గ్రామాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో ఇరువురు మంత్రులు భేటీ కానున్నారు. ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా ఏపీకి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తుఫాన్ తర్వాత పరిష్కార చర్యలపై కేంద్రం రాష్ట్రం మధ్య మరింత సమన్వయం పెరిగే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఢిల్లీలో మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో ఇరువురు మంత్రులు భేటీ కానున్నారు. ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా ఏపీకి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తుఫాన్ తర్వాత పరిష్కార చర్యలపై కేంద్ర రాష్ట్రం మధ్య మరింత సమన్వయం పెరిగే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, రాధిక, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రుడు నారా ఆయనతో పాటు కూడా వంగలపూడి అనిత సైతం కూడా ఢిల్లీలో అయితే మాత్రం బిజీగా గడుపుతా ఉన్నారు. ఏదైతే హోంమంత్రి రాష్ట్ర అంటే ఇప్పటికే కూడా అర్చనకు వెళ్ళినటువంటి వీరికి ఘన స్వాగతం కూడా లభించింది. పింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలువురు ఎంపీలు, టీడీపీ నేతలు కూడా ఘన స్వాగతం పలికారు. దాదాపుగా ఏదైతే ఈ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ రోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వేరువేరుగా వీరిద్దరు కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఇటీవల రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి మోందా తుఫాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి నష్టం రూపొందించినటువంటి సమగ్ర నివేదికను కూడా ఈ రోజు కేంద్ర మంత్రులు మాత్రం మంత్రి నారా లోకేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇద్దరు చేతుల మీద కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికను అయితే మాత్రం కేంద్ర మంత్రులకు అందించబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మోందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకునేందుకు కూడా కొంత సహాయం కావాలని ఈ రోజు ఈ నివేదికను కూడా కేంద్ర మంత్రులకు ఇవ్వాలంటే కూడా ఈ యొక్క ఢిల్లీలో అయితే మాత్రం వీరిద్దరు అయితే మాత్రం పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి మోందా తుఫాన్ ప్రభావంతో కూడా దాదాపుగా వేల ఎకరాల పంట నష్టవాటిల్లమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అంటే పునరావాస కేంద్రాలకు వెళ్ళినటువంటి ప్రజలకు కూడా అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతో పాటు సముదాయాన్ని కూడా సమకూర్చేందుకు సంబంధించిన ఇప్పటికే కేంద్ర మంత్రులు అయితే మాత్రం ఏపీ సంబంధించినటువంటి మంత్రులు కలవబోతూ ఉన్నారు. అది కలుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా అయితే మాత్రం నారా లోకేష్ అమిత్ షాకి అయితే మాత్రం వివరించబోతా ఉన్నారు. అమిత్ షాకు వివరించినటువంటి అనంతరం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరిరువురు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో దెబ్బతింది కాబట్టి ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే మాత్రం
దాదాపుగా గంటల పాటు వారితో ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో గడుపుతున్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి షెడ్యూల్ నేపథ్యంలో కూడా మరింతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి అంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ శాఖ నిర్మలా సీతారామన్ కూడా కలిసి కొన్ని నిధుల అంశంపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నారా లోకేష్ తో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా రూపొందించినటువంటి నష్టం అంచనాకు సంబంధించిన రిపోర్టు మొత్తాన్ని కూడా ఇప్పటికే తెప్పించింది. పలు కేంద్ర బృందాలను అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కు పంపి వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా ఒక పంపించే విధంగా కూడా వారితో కేంద్రంలో ఉన్న మంత్రులు మాట్లాడి వారిని ఇక్కడ పంపిస్తారని చెప్పి కూడా అభ్యర్థిస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా మద్దతు లభించినట్టయితే నష్టపోయినటువంటి ప్రాంతాల్లో పునరావాసానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలపై కూడా ఈ రోజు పూర్తిగా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దీర్ఘకాలిక పునరావాస కేంద్రాల కోసం నిధులు రాబడడంలో అత్యంత కీలకంగా కేంద్రం నుంచి కూడా ఈ రోజు ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో కేంద్రం సపోర్ట్ కోసమే ఇరువురు కూడా వెళ్ళడం అయితే మాత్రం జరిగింది. ఏది ఏమైనా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంగా మోందా తుఫాన్ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఈ రోజు నారా లోకేష్ ప్రజల అంటే చదువుకున్నటువంటి విద్యార్థుల మొత్తానికి కూడా పూర్తి స్థాయి భవిష్యత్తు ఉండే విధంగా కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. సమగ్ర శిక్షణ కోసం గతంలో కంటే ఏపీకి అదనంగా 432.19 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కూడా పూర్తి స్థాయిలో సంశోధన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఢిల్లీలో అయితే మాత్రం ఈ రోజు ఇరువురు మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి పూర్తి స్థాయి అంశాలను అయితే మాత్రం ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.